విషయాలన్నీ తెలుసుకున్న తల్లి విసవిస దమయంతి గదిలోకి నడిచి వెళ్ళింది. మూసి ఉన్న తలుపుల్ని తోసుకుని మరీ వెళ్ళిందామె. నడిచి వెళ్ళటంలోనే కాక నుంచోటంలోనూ ముఖముద్రలోనూ దమయంతి చర్యల వల్ల తన నిరసనాభావాన్ని వ్యక్తం చేయాలనుకుందామె. దమయంతితో మాట్లాడడం అంటే అదొక యజ్ఞమే. ఏమిటేమిటో చెప్తుంది. అవన్నీ వినే తీరిక, అర్థం చేసుకునే ఓపిక, సమాధానమిచ్చే తెలివి తనకు లేవు. అందునుంచి ఈ వదకంలో వెళ్ళిందామె. లోపలకు వస్తూనే ప్రదర్శించిన హావభావాల్ని గ్రహించింది దమయంతి. ప్రశాంతమైన తన ముఖముద్రలో రవంతైనా మార్పు రానియలేదు. కూర్చో అమ్మా అంది శాంత స్వరాన. కూర్చుని నన్నేం చేయమంటావు? దాన్నెందుకే అలా ప్రేరేపిస్తున్నావు? ఉన్న స్థితిలో దానికి చదువులెందుకు? మరింత చదివించి మరింత కట్నం ఇవ్వగలడా మీ నాన్న? నువ్వలా అయినావని నేనేడుస్తూ ఉంటే దానికైనా అచ్చటా ముచ్చట సరిగ్గా జరగాలి కదా. మోడులా అయిన నిన్ను చూసి గుండె చెరువవుతోంది కదా. దాన్ని చూసైనా కూడా రవంత సంతోషపడద్దంటావా? దానికి ఇంకా చదువులెందుకు? రామం ఇప్పుడైతే వంగుతాడు. ఇంకా 4 సంవత్సరాలు పోతే పెద్ద చదువులు నిర్వహించుకుంటారు. అప్పుడు కూడా అత్త వల్ల ఎంత ప్రేమానురాగాలు భయభక్తులు చూపుతాడని ఏముంది? పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళాక అక్కడి సావాసాలు ఎలా ఉంటాయో, చదువులో బుద్ధులు ఎలా వికసిస్తాయో, ఎలా మారుతాయో అనువైనప్పుడే ఆ 3 ముళ్ళు వేయిస్తాను. ఆ తర్వాత కావాలంటే చదువుకుంటాడు. అందాక అక్కర జరపకుండా ఆపేస్తే సరిపోతుంది. నువ్వేమో చదువులు డాన్సులు అంటూ పుట్రేవనం పెడుతున్నావు. అదిప్పుడు తైతక్కలాడ్డం నేర్పి ఎవరిని ఉద్ధరించాలి? అదృష్టాలని అనుసరించి మాత్రమే మనలాంటి వాళ్ళం ఆలోచించడం నేర్చుకోవాలి అంటూ కొనసాగిపోతోంది తల్లి. దమయంతి శ్రద్ధగా తల్లి మాటలు వింటోంది కానీ ఏమీ అనలేదు. అదొక మాదిరిగా తల్లి వంక చూసింది. తల్లి కొనసాగించే వాగ్ధార ఆ చూపులతో ఆగిపోయింది. ఆమె రవంత సంశయపడి ఆగింది. తాను అలా చెప్పుకుపోతూ ఉంటే కూతురు మరింత గంభీరంగా అయిపోవటం ఆమెకు రవంత భయాన్ని కలిగించింది. ఇంతకు అలా చెప్పడంలో దమయంతి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. ఏంటి, ఎందుకలా చూస్తావు అందామె. తల్లి పడుతున్న కలవరపాటుకు పెదవుల చాటున నవ్వుకుంది దమయంతి. అమ్మా, నువ్వు దాని పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు. నేను దాని భవిష్యత్తు గురించి, దాని జీవితం గురించి ఆలోచిస్తున్నాను అన్నదామె. ఆ మాటలు విని తల్లి కాసేపు విచిత్రంగా చూసింది. ఆ తర్వాత నెమ్మది పడింది. ఆ రెండింటికి తేడా ఏమిటో అంది ఈసడింపుగా. దమయంతి రవంతైనా తొనకలేదు. అమ్మ, ఆడదాని జీవితం ఒక పెళ్లి వలనే కడతేరుతుంది అని మీ అభిప్రాయం కావచ్చు. కానీ కాలం మారింది, మారుతోంది. ఆడదాని జీవితంలో పెళ్ళి అనేది ఒక భాగమే అనుకునే రోజులు వచ్చాయి. చెల్లికి నా వల్ల ఏదైనా అపకారం జరుగుతుందని నీకనిపిస్తే నీవు ఇష్టం వచ్చినట్లు కానివ్వు, నేనింక మాట్లాడను అంది దమయంతి. తల్లి మరింక మాట్లాడలేదు. కాసేపు మౌనంగా కూర్చుండిపోయింది. లేచి వెళ్ళిపోతూ సరే, మీ ఇష్టం వచ్చినట్లే ఊరేగండి అనేసి వెళ్ళిపోయింది. దమయంతి చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. చీకటి పడిన తర్వాత తండ్రి వచ్చాడు. ఆయన దమయంతి గదిలో ఎన్నడూ కాలైనా పెట్టలేదు. వాకిలి దగ్గర నిలిచి మూసి ఉన్న తలుపులు లోపలకు నెట్టాడు. బయటే నిల్చుండిపోయాడు. దమయంతి చేతిలో ఉన్న పుస్తకాన్ని మడిచి పక్కన ఉంచి చివాలన లేచి తలుపు దగ్గరకు వచ్చింది. వాకిలి ఇవతల తండ్రి. నాన్నగారు, మయూరి గురించి అమ్మ చెప్పిందా అని అడిగింది దమయంతి. అవునమ్మా అన్నాడు తండ్రి సాభిప్రాయంగా చూస్తూ. నాన్నగారు, మీరంతా దాని పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. నేను మాత్రం దాని జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఆడది జీవితంలో పొందవలసిన దాన్ని నేను పోగొట్టుకున్నాను. అటువంటిది దాని జీవితంలో పునరావృతం కాకూడదు అన్నది నా కోరిక. ఆడపిల్లలు వ్యక్తిత్వం వచ్చే వరకు, స్వతంత్రులు అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అని నా అభిప్రాయం. వ్యక్తిత్వం రాకమునిపే ఒక వస్తువులాగా తల్లిదండ్రుల చేతుల్లోంచి భర్త చేతిలోకి మారకూడదు. తనకు కావాల్సిందేంటో తెలిసే లోపలే దాన్ని పోగొట్టుకునే దురదృష్టం కానీ, ఎవరో నిబద్ధం చేసిన జీవితంలో తాను ఓడిపోవాలనే అజ్ఞానం కానీ ఆడపిల్లకు ఉండరాదని నా ఆలోచన. అందునుంచి మయూరికి పై చదువులు చెప్పించదలుచుకున్నాను. డాన్స్ కూడా నేర్పించాలని నా ఆశ. నా భర్త నుంచి నాకు ఏ సుఖము అందకపోయినా కొంత ఆస్తి వచ్చింది. అదంతా దాని జీవితం పురోగమించేందుకు వ్యయపరుస్తాను. అది బాగుంటే చూడాలని నా కోరిక అన్నది దమయంతి. ఆ మాటలు వింటున్న తండ్రి కళ్ళనీళ్ళ పర్యంతమైనాడు. తనకు దమయంతి నిర్ణయం గురించి ఎక్కువ చెప్పి ప్రోత్సహించి పంపిన అర్ధాంగి మీద కోపం వచ్చిందాయనకు. గది దాటి బయటకు రాని దమయంతి ఇంతగా ఆలోచించగలదని
ఆయన ఇతపూర్వం ఎన్నడూ అనుకోలేదు. దిగులు పడి గదిలో కూర్చుంటుంది అని మాత్రమే అనుకున్నాడు. ఇప్పుడు ఆమె ప్రతిపాదన అనుసరించి ఇద్దరు పట్నం వెళ్ళిపోతారు. ఇరుగు పొరుగు అమ్మలక్కల సూటిపోటి మాటలైనా తప్పుతాయి. ఇలా చేస్తే ఇంటి పరిస్థితులు తృప్తికరంగా మారుతాయని అనిపించింది ఆయనకు. కానీ చిక్కు సంశయం మనసుని పట్టి పీడించింది. నీవు చెప్పింది బానే ఉంది తల్లి. భర్త నుంచి సుఖాలు దక్కకపోయినా ఆస్తులు సంక్రమించాయి. కానీ అవి నీ భవిష్యత్తు భద్రత కోసం వాటిని వ్యయపరిచి దాని జీవితం బాగు చేయగలవు. కానీ నీవు నిరాధారంగా ఉండిపోవలసి వస్తుంది కదా అన్నాడాయన సంశయపడి. దమయంతి రవంతైనా వెనుకాడలేదు. నాన్నగారు, ఇంటికి పెద్ద బిడ్డనైనందుకు మీకు చేయి ఆసరా అందించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇక నా సంగతి అంటారా? మయూరి కోసం ఖర్చు చేసిన దాంట్లోంచి ఒక్క పిసరైనా తిరిగి రావాలని నేను ఆశించను. నేను ఎవరి మీద ఆధారపడను. నా జీవితం ఎలా నడుపుకోవాలో నాకు ఇప్పటికీ ఒక అభిప్రాయం, నిర్ణయమైనా ఉంది. అందునుంచి నా గురించి మీరు ఆలోచించకండి అన్నదామె. తండ్రి తలదింపి అంతా విన్నాడు. విన్న తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు. తన బిడ్డ ఇంతటి మేధావి అయినా తానే గుర్తించకుండా ఇంతకాలం గడిపినందుకు సిగ్గుపడ్డాడు. భార్య మాటలు విని ఆమె అభిప్రాయాల మీద దాడి చేయాలన్న సంకల్పంతో వచ్చినందుకు మనసు లోపలే నవ్వుకున్నాడు. పైకి మాత్రం అంతా నీ ఇష్టం తల్లి. దాని పట్ల నా బాధ్యత ఎటువంటిదో నీ బాధ్యత అటువంటిదే. నీ ఆలోచనలు అమలు కానివ్వు. మీ అమ్మతో నేను చెప్తాను అని చిరునవ్వు ముఖంతో తిరిగి వెళ్ళిపోయాడాయన. తండ్రి వెళ్ళిపోయాక తలుపులు దగ్గరగా వేసి లోపలికి వెళ్ళి తిరిగి పుస్తక పఠనంలో తల్లీనురాలైపోయింది దమయంతి. వారి మాటలు తలుపు చాటున నిలిచి అంతా విన్నది తల్లి. తండ్రి తిరిగి వెళ్ళిపోతూ అన్న మాటలు కూడా విన్నది. ఇంకా ఆయన తనకు చెప్పవలసిన అవసరం రవంతైనా కలగనీయలేదు. ఆయన లోపలకు రాగానే మన దమయంతి చాలా తెలివైన ఆలోచనలు చేస్తుంది. అది చెప్పినట్లుగానే చేద్దామండి అంది. అర్ధాంగి గడుసుతనానికి లోపలే నవ్వుకున్నాడాయన. నీ తెలివితేటలే దానికి వచ్చాయి అని మనసులో అనుకున్నాడు. బిడ్డలు తమ యోగ్యత సంపాదించుకున్న తర్వాత వారి మాటలే మనం వినాలి. అది తల్లిదండ్రులుగా మన గౌరవాన్ని మర్యాదను కాపాడుతుంది. ఇంకా మన సహకారం కావాలని అడిగినప్పుడు అందించడమే మన కర్తవ్యం అని చెప్పేసి వెళ్ళిపోయాడాయన. తల్లి మనసు కుదుటపరుచుకుంది. అవునులే, నిన్నటిదాకా ముక్కు పచ్చలారని పసికందు ఇవాళ ఈడేరి కూర్చుంది. అప్పుడే దాని తల మీద మోయలేని బరువులు నింపటం భావ్యం కాదు. వెనుకటి కాలం వేరు, ఆ ఓపికలు వేరు. ఇప్పుడు దీనికి పెళ్లి చేసేస్తే 20 లోపుగాని బిడ్డల్ని కనేయడం, ఆపరేషన్లు అయ్యి అవుతాయి. 3 పదులు నిండేసరికి అది ముసల్దై కూర్చుంటుంది అని ఆలోచించుకుని మనసు మరల్చుకుందామే. ఈ తతంగమంతా చాటు నుంచి శ్రద్ధగా గమనించిన మయూరి ఆ రాత్రి హాయిగా నిద్రకి ఉపక్రమించింది. రాత్రి అంతా మధుర మధుర స్వప్నాలే వచ్చాయి. దమయంతి ఆ రాత్రి రవంతైనా నిద్రపోలేదు. స్వతంత్రించింది. మయూరిని మరొక మార్గంలోకి త్రిప్పుతోంది తాను. తల్లిదండ్రులు చూపుతున్న మార్గంలో కాక మరొక దానికి మళ్లిస్తుందామెను. తన జీవితంలో ఎదురైన అపశృతుల్లాంటివి ఆమె జీవితంలో రాకూడదని ఆమె ఆకాంక్ష. అయితే స్వతంత్రించి ఎన్నుకున్న మార్గంలో గమ్యం చేరలేకపోయినా, లక్ష్యాన్ని సాధించలేకపోయినా దానివల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు తన నెపంగా వచ్చినట్లే అవుతాయి. విధి తన జీవితాన్ని విషాదపూరితం చేస్తే తాను మరొకరి జీవితాన్ని చెరిపివేసిందన్న అపవాదుకు తాను గురి కావాల్సి వస్తుంది. ఈ విషయమే ఆలోచిస్తూ ఉండిపోయింది దమయంతి. మయూరిలో ఒక మంచి లక్షణం ఉంది. తాను చెప్పేది శ్రద్ధగా వింటుంది. విని మంచి చెడులు విశ్లేషించగల విచక్షణ కూడా ఉన్నదామెకు. అందునుంచి తాను విజయం సాధించగలదనే అనిపించింది దమయంతికి. తెల్లవారుజామును మయూరిని నగరం పంపాలన్న నిర్ణయంలో లొసుగేమీ లేదని నిశ్చయించుకుంది. తెల్లవారుతూ ఉండగానే మయూరి గదిలోకి వచ్చింది. అప్పటికి దమయంతి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లో మండుతున్నాయి. చెల్లెలు ఆ రోజు ప్రయాణం గురించి ఉత్సాహంగానే ఉన్నట్లు తన ముఖం చూస్తేనే దమయంతికి అర్థమైపోయింది. తల్లిదండ్రుల అభ్యంతరాలు తొలగినాయి. అందునుంచి ఇక అంతా సవ్యమే. చెల్లి, ఇప్పటికో మరి కాసేపటికో శకుంతల వచ్చేస్తూ ఉండవచ్చు. నీవు ప్రయాణానికి సిద్ధం కావాలి. స్నానం అది త్వరగా ముగించుకుని వచ్చేయి. ఈరోజు నేను నీకు జడ వేస్తాను అని చెప్పింది దమయంతి. మయూరి ఉత్సాహంగా వెళ్ళిపోయింది. స్నానం ముగించి వస్తూ ఉంటే తల్లి చూడగానే చూసింది. ఎక్కడికే జుట్టాల విరబూసుకుని పరిగెత్తుకుంటూ పోతున్నావు? ఆడజన్మ ఎత్తిన దానివి కదా, కాస్త నెమ్మదిగా నడవడం నేర్చుకుంటే నీ సొమ్మేం పోతుంది. ఇలారా, జడ అల్లుతాను అన్నదామె. మయూరి ఉత్సాహంతో ముందుకు పోతూ రవంతైనా ఆగి అమ్మకు సమాధానం చెప్పలేదు. జడ అక్క చేత వేయించుకుంటాను అని బదులు చెప్పి వెళ్ళిపోయింది. తల్లికి ఆశ్చర్యమైంది. అక్క పేరు ఎత్తితే పొడపాముని చూసినట్లు తప్పుకుపోయే మయూరి ఇంతలో ఇలా మారిపోవడం ఆశ్చర్యం కలిగిందామెకు. ఏదేమైనా వారిద్దరూ ఒక్క అభిప్రాయం మీదుగా నడవడం మంచిదేలే అనుకుంది. గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుని జడ వేయించుకునేందుకు అక్క గదిలోకి పోతూ ఉంటే పంచపాలలో ఎదురైనాడు రామం.
మయూరి, సెలవుల్లో నువ్విక్కడ ఉండవా అని అడిగాడు. అతడి కంఠస్వరం జాలిగొలిపే విధంగా ఉంది. కానీ అందునుంచి మయూరి రవంతైనా పట్టించుకోలేదు. అవును అని చెప్పేసింది సునాయాసంగా. నేను కూడా మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రామం. ఈసారి అతని కంఠంలో ధ్వనించింది నిరాశ. అలాగే అన్నది మయూరి చాలా సాధారణంగా. రామానికి ఒళ్ళంతా కోపంతో కాలుతున్నట్లు అనిపించింది. అంతకాలం నుంచి మంచి స్నేహితుల్లా నటించి నమ్మించి తీరా సమయం వచ్చే వేళకు తను ఏమీ ఎరుగనట్టు అంతా మర్చిపోయినట్లు నటించడం చాలా ఘాతుకమైన చర్య అని అనిపించింది యవ్వనాంకురంలో ఉన్న బాలుడికి. అతడు పూర్తిగా నిరాశపూరితుడే కాక నిస్సహాయుడు కూడా అయినాడు. అత్త ఊరించింది. మయూరి విషయంలో ఆశలు రేకెత్తించింది. నిరాశ, నిస్సహాయత అన్నీ కలిసి అతనిలో కోపంగా రూపొందినాయి. ముందు వెనుకలు ఆలోచించకుండా దమయంతి గదివైపుగా వెళ్ళాడతడు. చేయి వేయగానే మూసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. అప్పటికి మయూరి అక్క ముందు కూర్చుని జడ అల్లించుకుంటోంది. దమయంతి తల ఎత్తి చూసింది. రావోయ్ రామం అని పిలిచింది. ఆమెను చూస్తే కలుగుతున్న సిగ్గు భయము తగ్గకుండానే బెరుగ్గా భయంగా గది లోపల కాలు పెట్టాడు. మయూరి పెద్ద చదువులకు నగరం వెళ్ళిపోతుంది. సెలవులు అయ్యేంత వరకు ఇక్కడే ఉంటావు కదూ నువ్వు అని అడిగింది దమయంతి. ఉండను, మా ఊరు వెళ్ళిపోతాను అని బదులు చెప్పాడు రామం. మయూరి తలదించుకుని కూర్చుంది. ఉలకలేదు పలకలేదు. రామానికి ఇంకా అక్కడ ఉండబుద్ధి వేయలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. దమయంతి తనలో తని నవ్వుకుంది. చిన్నవారైనా పెద్దవారైనా ఆడపిల్ల మీద మగవాడికుండే ఆశలే ఆడపిల్లలకు ప్రలోభం కల్పిస్తాయి. దానికి లొంగిపోతే వాళ్ళు ఊబిలోకి దిగినట్లే అవుతుంది. ఆ తరువాత కావాలన్నా బయటపడలేని పరిస్థితులు ఎదురవుతాయి. దాన్ని గుర్తించి ముందుగా తప్పుకోవడం కొంత కాఠిన్యం అనిపించుకుంటుందేమో కానీ సమయస్ఫూర్తి మాత్రం కాలేదు. మొత్తం మీద మయూరిని గురించి రామం మరింక ఎక్కువగా ఆలోచించలేడనుకుందామే. సెందనాడే భోజనం కూడా ముగించి ప్రయాణానికి ఆయత్తమై కూర్చుంది మయూరి. తల్లి కాసేపు దగ్గర కూర్చోబెట్టుకుని జాగ్రత్తలు అవి చెప్పింది. అమ్మ, నా దగ్గర సాగించినట్లు అక్కడ సాగించాలని చూడకు. అది పరాయి వారిల్లు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చదువు ధ్యాస తప్ప మరొక ధ్యాస నీకు ఉండకూడదు. వాళ్ళ అనుమతి లేకుండా గడప దాటి పోకూడదు. ఆడపిల్ల ఏ క్షణంలో ఎక్కడ ఉన్నది పెద్దవాళ్లకు తప్పకుండా తెలియాలి. ఆడదిగా పుట్టడమే అనర్థాలకు మూలం. జాగ్రత్తగా మసులుకో తల్లి అని బోధించిందామె. అవన్నీ ఓపిగ్గా విని అలాగే అని తల ఊగించి నేర్పుగా బయటపడింది మయూరి. యువతలకు వచ్చాక మనసులో అనుకుంది, అమ్మకు అన్నీ చాదస్తాలి. పూర్వకాలంలో లాగా ఉండాలంటే ఇప్పుడు వీలవుతుందా? అయినా ఆమె తృప్తి కోసం తల ఊగించాలి కదా అని. రవంతసేపు అయ్యాక శకుంతల వచ్చింది. ఆమెకు పుట్టినింటి వారు కొత్త చీర పెట్టినట్లున్నారు. అది కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని చెప్పులు టకటకలాడించుకుంటూ చాలా హుందాగా వచ్చిందామె. మయూరి దమయంతి ఇచ్చిన ట్రైనింగ్ని అనుసరించి నమస్తే అంటే అని చెప్పింది. శకుంతల విద్యార్థిని వంక ఉపాధ్యాయుని చూసినట్లు చూసి రవంత చిరునవ్వు చిందించింది. ఆ తర్వాత దమయంతి శకుంతల గదిలో కూర్చుని కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఎవరిని చివరకు మయూరిని కూడా లోపలికి రానివ్వలేదు. ఆ పూట దమయంతి తల్లి, తండ్రి, మయూరి, రామం అందరూ చూస్తూ ఉండగా తాను ఉంటున్న గది గడప దాటి లోపలకు వచ్చింది. అది మయూరికి వీడ్కోలు చెప్పేందుకే. శకుంతల చేయి పుచ్చుకుని వీధిలోకి వచ్చింది మయూరి. వీధి వాకిలి దగ్గరకు వచ్చి వీడ్కోలు చెప్తున్న దమయంతిని ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఎన్నాళ్లకు కనిపించింది అని ఆశగా చూస్తున్నారు. చిరునవ్వుతో మయూరిని గడప దాటించారు కుటుంబ సభ్యులు. రామం మాత్రం కన్నీటి పొరల మధ్య దూరమైపోతున్న మయూరిని మర్చిపోయేందుకు నీళ్లు నిండిన కళ్ళను మూసుకున్నాడు.